హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజైతే మేము ఊరికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాము. ఇదే మా ఇల్లు. అండ్ ఈరోజు బబ్బు వ్లాగ్లో మాట్లాడట్లేదు, ఎందుకంటే బబ్బు ఈరోజు ముగ్గేయడంలో బిజీగా ఉంది. సో బబ్బు, బోధన, తన్వి, దీత్య, ఇషాన్వి వీళ్ళందరూ ఈరోజు ముగ్గులేస్తున్నారు అనమాట. వీళ్ళందరికీ వాళ్ళ నానమ్మ ప్లస్ అమ్మమ్మ ముగ్గుల కాంపిటీషన్ పెట్టింది. సో ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉందని చెప్పేసి. ఇదైతే నేను వేసిన పతంగి. సో అప్పటి లెక్క నా పతంగిలో 2 గుడ్లు, 1 గుడ్డు, నామం, కత్తెర, గిలోరి ఉన్నాయి. అండ్ బబ్బు కూడా ముగ్గు స్టార్ట్ చేసేసింది. సో బబ్బు ముగ్గు ఎట్లుంటుందో ఫైనల్గా చూద్దాము. ఆ తర్వాత మా బోధన ఇప్పుడే స్టార్ట్ చేసింది. మా బోధన అయితే అది ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. బగోన పెట్టుకొని సర్కిల్ వేసి లైన్లు గీస్తుంది. ఏం లైన్లు గీస్తున్నావు బోధన నువ్వు? అలా హ్యాపీ రాస్తున్నావా? ఓ మై గాడ్, వెరీ గుడ్. తన్నైతే ఇందాక నుంచి 3 సార్లు గీసింది, 3 సార్లు రబ్ చేసింది. మరి ఏం చేద్దాం అనుకుంటుందో ఏమో కానీ. ఓకే అమ్మో, దీత్యది అప్పుడే సర్కిల్ అయిపోయింది ముగ్గు. అమ్మో ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చేసింది దీత్యది. ఓ మా ఈశాన్వి గారు అయితే నెమలి వేసిండు. నెమలి పక్కనే అమ్మాయి నాన్నది అమ్మాయి ఉందా? మరి ఇదేంది కుండనా? పొంగల్ కుండనా? వెరీ గుడ్. ఈశాన్ మీద అప్పుడే ముగ్గు అయిపోయింది కూడా. వండర్ఫుల్. ఈశాన్ మీద ముగ్గు అయిపోయింది. నా ముగ్గులో పెయింటింగ్స్ వేస్తుంది మా వైఫ్. హే బుజ్జి హాయ్ చెప్పు. బాబు హాయ్ చెప్పు అందరికి. నేను ఫస్ట్ చెప్పాల్సింది. యా వెల్కమ్ బ్యాక్ టు వైఫ్ విత్ రాజ్ ఫ్యామిలీ. నేను చెప్పడం మర్చిపోయినా. ఏ బొద్దు హ్యాపీ హాయ్ చెప్పు అందరికి. హ్యాపీ హాయ్ చెప్తారు అందరు. హ్యాపీ సంక్రాంతి చెప్పరా వ్యూవర్స్ అందరికి. తను హాయ్ అయ్యా చెప్పాలా వద్దా అని చెప్తుంది అందరికి. దిత్యు హాయ్ చెప్పినా. ఈచు హాయ్ ఫ్రెండ్స్. ఓకే, సో ముగ్గులు అయితే నడుస్తున్నాయి. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకెట్లే ఆ గొమ్మతాన్ని అప్పుడే ఇది 5వ సారి 5th టైం రబ్ చేసేసింది. ఆ ముగ్గు అయిపోయి ఎన్నిసార్లు రబ్ చేస్తుందో ఏమో. కింద ఒక హాట్ డాగ్ వేసింది అంతే. ఆ తర్వాత హాట్ డాగ్ పైన బర్గర్ పెడదామని చూస్తుంది, వస్తనే లేదు. ఓ మై గాడ్. మా బోధన అయితే వాళ్ళ అలమ్మని బొగన కావాలి, అది కావాలి, నేను ముగ్గేస్తున్నా అని లాస్ట్కి సర్కిల్ గీసి మధ్యలో హ్యాపీ పొంగల్ రాస్తుంది. సో లెట్స్ సీ ఇంకెట్లుంటుందో. ఆల్ రైట్. సో ఇష్యూది ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది అప్పుడే. అందరికంటే ఫస్ట్ ముగ్గు అయిపోయింది ఇష్యూది. నెమలి పర్లేదు, బాగానే మంచి కనబడుతుంది. కింద హ్యాపీ పొంగల్ రాసింది, పైన ఇషాన్వి పేరు రాసింది, ఈ పక్కన కుండ రాసింది, పతంగి కూడా వేసింది. వండర్ఫుల్ ఇష్యూ, బాగుంది. సో ఇప్పుడు కలర్స్ వేస్తున్నావా? ఓకే, ఏ కలర్స్ తీసుకున్నావు? రెడ్, ఎల్లో, ఇంకా ఎల్లో. ఓకే ఓకే, వండర్ఫుల్, వెరీ గుడ్. సో నాదైతే వచ్చేసింది. ఇంకా ఫైనల్ అవుట్పుట్ చూద్దాము. బబ్బుది ఒక 50% కంప్లీట్ అయిపోయింది. బొద్దు నీది అయిపోయిందా? ఓ బొద్దు ఇప్పుడు నెమలి దగ్గరకు వచ్చింది. ఓకే అమ్మ, ఫైనల్లీ తన్ను అయితే పైన కుండ వేసేసింది. ఓకే, కుండలకి వెళ్ళి పాలు పొంగుతున్నాయి. ఓకే, అండ్ దీత్య అయితే చుక్కలేసింది, మధ్యలో ఏదో ముగ్గేసింది, పక్కన కుండేస్తుంది ఇప్పుడు ఈమె కూడా. ఎందుకు అర్థమైతే లేనని అర్థమైతుంది కదా. సర్కిల్ వేసింది, లోపల ముగ్గేసి రౌండ్లు పెట్టి సర్కిల్ పెట్టింది, లైన్స్ పెట్టింది. ఓకే, ఇప్పుడు నీ ముగ్గులో నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? సో నీ ముగ్గులు ఏం కలర్? వెరీ గుడ్. ఇప్పుడు నీ ముగ్గు పర్లేదు నాన్న, ఇట్స్ ఓకే. ఓకే, బబ్బు అయితే కలర్ స్టార్ట్ చేసేసింది. బబ్బు నీ ముగ్గు ఫినిష్ అయిపోయిందా? వండర్ఫుల్. మరి నెమలి అంతేనా? నెమలి లోపల ఇంకేం రావా? కండ్లు, గుడ్లు అవన్నీ కలర్స్ తో మేనేజ్ చేస్తావా? నీ అవుట్ లైనింగ్ అయితే పర్ఫెక్ట్ వచ్చింది నానా. లుక్స్ గుడ్, బాగుంది బాగుంది. అండ్ బోధ అయితే ఇప్పుడు కుండ పెట్టేసి పైన కింద కట్టెలు పెట్టేసింది మంటకి. వెరీ గుడ్, వండర్ఫుల్ నాన్న. పీకాక్ వేస్తారు ఇద్దరు. వెరీ గుడ్. తన్ను కూడా ఆల్మోస్ట్ అవుట్ లైనింగ్ అయిపోతుంది, తన్నుది కూడా. ఓకే, అండ్ దీతు అయితే స్టార్ట్ చేసేసింది కూడా కలరింగ్. పతంగి కూడా వేసేసింది దీతు, కలరింగ్ స్టార్ట్ చేసింది. ఈషు ఇప్పుడు కలరింగ్ స్టార్ట్ చేసేస్తుంది. సో ఈషు ఎవరి ముగ్గు బాగుంటుంది అంటావు ఇలా? అందరిది బాగుంటుందా? వండర్ఫుల్, వెరీ గుడ్ నాన్న.
ఓకే నైస్. అండ్ నా ముగ్గు అయితే ఫినిష్ అయిపోయింది, అంటే నేను ముగ్గు వేసిన, మా వైఫ్ కలర్ ఫిల్ చేసింది అనుకోండి. సో ఇదిగో ఇదేమో నామం, ఇవి 2 గుడ్లు, ఇదేమో 1 గుడ్డు పతంగి, ఇదేమో గిలోరి పతంగి, ఇదేమో కత్తెర పతంగి. సో చిన్న ఉన్నప్పుడు మాకు ఇవే పతంగులు దొరుకుతున్నాయి అనమాట, అప్పట్లో ఇవే పతంగులు. అమ్మా కరా మా మమ్మీ. సో ఎవరు ముగ్గు బాగుందంటే ఇప్పటి వరకు ముగ్గులు వేసారు కదా, అందరిలో ఎవరు ముగ్గు బాగుందంటావు? ఇవి అందరు మనమరాళ్ళు ఎవరిని కాదని అందరు ఫీల్ అవుతారు. అట్లా కాదు చెప్పాలి, ఆల్రెడీ నైట్ నుంచి ప్రిపేర్ చేస్తున్న వాళ్ళని ఫస్ట్ ఎవరికి ఇచ్చిన ఫీల్ అవ్వద్దని. పెద్దోళ్ళే బాగున్నాయా? 2 పెద్దలది బహుశా తన్వి సాయికళ. అబ్బా తన్వి సాయికళ. నెక్స్ట్ ఇంకా ముగ్గుట్లో ఎవరిది వస్తుందో చూడాలి. చూద్దాం ఎవరిది బాగుంటుందో చూద్దాం. ఓకే నాన్న. కలర్ ఏందన్నా కలర్ తీసినాక మంచిగా వస్తుంది అంటావా? ఇష్యూ కూడా ఆల్మోస్ట్ నెమలి బాడీకి అయితే కలర్ స్టార్ట్ చేసేసింది. ఓకే తన్ను అందరు కలరింగ్ లోకి వచ్చేసినారు, తన్ను నువ్వు ఇంకా అవుట్ లైనింగ్ లోనే ఉన్నావు. తన్ను అసలు ఏం ముగ్గేస్తుందో ఒకసారి చూద్దాం ఫోన్ లో పోయి. ఏం ముగ్గేస్తున్నావు తన్ను నువ్వు? ఓ మై గాడ్, ఇంత పెద్ద ముగ్గా. తన్ను నువ్వు మంచిగా వేసినావు అంటే నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది నాన్న. బాబు బబ్బు గడైతే పెట్టేసి. ఏంటి నాన్న అవి గుడ్లా? ఏంటి నాన్న? ఓ నెమలి ఈకలా? పైన నెమలీలు కూర్చుని అవి ఈకలా? ఓకే మరి లోపల ఇంకా మళ్ళా కలరింగ్ వస్తుందా? ఓ మై గాడ్ డీటెయిల్స్ వస్తాయా? ఓకే చూపి నీ ముగ్గు ఎట్లుంటుందో చూపి. వావ్ నైస్. నీది తన్నుది ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది కదా, పైన ఒకటే చేంజ్ కింద ఒకటే చేంజ్ అయింది. ఓకే ఇష్యూ ఫిల్లింగ్ చేస్తున్నావా? వెరీ గుడ్ నైస్. మధ్యలో ఏమేస్తావు మళ్ళీ? ఇప్పుడు రెడ్ వేసినావు, పింక్ వేసినావు మధ్యలో. ఓకే ఎట్లా పడుకుతున్నట్లు వేస్తావు అలా నైస్ నానా. మధ్యలో ఎల్లో డాట్ పింక్ మీద, అప్పుడు బాగా కనబడతాయి బ్రైట్ గా. చెప్తున్నా ఓ అమ్మో, వైఫ్ అండ్ హస్బెండ్ లో వైఫ్ పెద్ద చిన్న ఉండి ఓకే ఓకే. ఎల్లో ఎన్ని నానా? నేను ఎల్లో తీసుకొచ్చిన కదా. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ రాజ్ ఫ్యామిలీ. ఈ హ్యాపీ సంక్రాంతి. ఈ రోజు అయితే మా ఊరికైతే వచ్చినాము. మా అమ్మమ్మ చాలా పిండి వంటలు చేసింది, మీకు చూపిస్తానండి. అమ్మమ్మ ఏం చేస్తున్నామమ్మా? నేను మా మనవరాలు వచ్చారని బగారన్నము, చికెను, మటను, మురుకులు, ఆలు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, పాలకూర బజ్జీలు, వడప్పలు చేసిన, పూరీలు చేసిన. వావ్. హాయ్ తాత, ఏం చేస్తున్నావు తాత? చెప్పు. ఉంటారా? సరే సరే సరే. నెక్స్ట్ ఇప్పుడు మా చెల్లెని అయితే చూపిస్తాను. హాయ్ హాయ్ ఇషు, హాయ్ దిత్య, ఏం చేస్తున్నా? ఇది నా ముగ్గు అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది మా బోధన ముగ్గు. అండ్ నెక్స్ట్ ఇది మా తన్వి ముగ్గు అన్నమాట. చాలా బాగుంది, బ్యూటిఫుల్ డీటెయిల్ అన్నమాట. అండ్ ఇది మా చిన్న చెల్లి ఇషాన్, మా డాడీ కూడా వేసారు, మీకు చూపిస్తాను. ఇది మా డాడీ. బాబు ఏం చేస్తున్నావు? కైటా? సో సీ యూ అగైన్, బాయ్. బాబాయ్ అయితే కన్నాలు వేస్తుండు. కైట్ 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 కైట్. కన్నాలు అయిపోతాయా? పతంగ ఎగిరేసినప్పుడు మీకు చూపిస్తాం గైస్. వెల్కమ్ బ్యాక్ అందరికి సంక్రాంతి వ్లాగ్స్ కి. సో పొద్దున ముగ్గుల పోటీ అయితే చూసినారు కదా. సో ఇప్పుడు మేమందరం లంచ్ చేసేసినాము. లంచ్ తర్వాత తిన్నదంతా అరగడానికి ఇక సాంగ్స్ పెట్టుకొని దుంకులాడుతున్నాము. ఇక మా చెల్లె ఏదో పతంగి దొరికిందని చెప్పేసి ఓ పెద్ద దుంకుతుంది. ఇగో మా ఈషు అండ్ మా దీతు డాన్స్ ఆడుతున్నారు. ఇగో మా చిన్న కోడలు అందరికంటే శివాంశులు కప్ప. ఓకే సో ఇక మిగతా వాళ్ళందరేమో మా ఇంటి ఎదురుగా పొలంలో
చెట్లు అంటాను సారీ, పతంగులు పడ్డాయని పతంగులు తీసుకురావడానికి వెళ్తున్నారు. డాడీ చూపి పతంగి. ఓ పెద్ద పతంగే దొరికింది. మిగతా వాళ్ళ పతంగిలు ఏడున్నాయి, ఎక్కడ పోయారు? అగో లోపలికి వెళ్ళినారు అందరూ మిగతా పతంగులు తీసుకురావడానికి. సో మేము పతంగులు కొనాల్సిన అవసరం లేదు. సో మేము కొంచెం ఇక్కడ పతంగుల పొలంలోకి వచ్చేసినామంటే మాకు బొచ్చడని పతంగులు దొరుకుతాయి. ఈ పతంగులు ఎగరేసుకుంటేనే మస్తు మాకు. సో వచ్చేసేయండి. వాటి పచ్చి అయిపోయినాయా? అచ్చా, ఇది మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇదేమో వద్దాయి, ఇదేమో గిలోరి గుడ్ల పతంగి. గిలోరి గుడ్లు అంటారు వీటిని. దీని గిలోరి గుడ్లు అంటారు, దాన్ని చుక్క పతంగ అంటారు, లేదా ఒక్క గుడ్డు పతంగ అంటారు. ఇది గిలోరి గుడ్డు. సో కష్టపడి పతంగులు అయితే పట్టుకొచ్చేసింది మా బాబు. బాబు ఎక్కడుంది? సో ఎన్ని పతంగులు పట్టుకొచ్చిన బాబు? 5 పతంగులు పట్టుకు. ఎగరేస్తావు ఇంత అయితే నువ్వు? నీకు ఎగరే నీకు వచ్చా? నువ్వు ఎగరడం కాదు, పతంగులను ఎగరేయాల. నువ్వు ఎగరొద్దు నాన్న, పతంగులను ఎగరేయాలా? వాటర్లో చెల్లుకోవాలి. ఎన్ని పతంగులు పట్టుకున్నారు? 5ఆ? బాగా పైసలు మిగిలిస్తున్నాడు పతంగులు కొనుక్కోకుండా, మంచిగా పతంగులు పట్టుకొచ్చేసి. ఏమేం పతంగులు దొరికినాయి బాగా చూపి. బ్లూ కలర్, కన్నుగుడ్డు, ఓకే, చుక్క పతంగి, మళ్ళీ ఇంకోటి పర్ణి పతంగి, మళ్ళీ పర్ణి పతంగి, ఇదేమో కోవాలా పతంగి, అది కూడా పర్ణి పతంగి. Please subscribe to Vibrant Raj family.